సింహాసనముపై కూర్చుని అభ్యర్థికి హోమోలోగియా అనగా అపోస్తలుల ఉపదేశములు ఉపదేశిస్తున్నారు. ఈ ఉపదేశములు దైవశాస్త్రపరమైన పరిశుద్ధ కథోలిక శ్రీసభ యొక్క ప్రామాణిక్యములు సంబంధించినవి. ఈ ఉపదేశములు గురుత్వానికి సంబంధించిన నియమాలు, బాధ్యతలు చెప్తూ ప్రసంగాలు అడగా నిజాయితీగా సమాధానం చెప్తారు. తర్వాత అభ్యర్థిని తన ప్రతిజ్ఞలు మరియు విశేషముగా విధేయత, దారిద్ర్యము, బ్రహ్మచర్యము ప్రమాణం చేస్తూ శిలువ గుర్తుతో ముద్ర వేస్తారు. In the name of the Father, and of the Son, and of the Holy Spirit, one true God, to whom be glory, and may His mercy be upon us forever and ever. Amen. Our brother in Jesus Christ, you are determined to approach the incomparable service of the Most High God and desire to become a witness of the ineffable and most holy mysteries. Through my lowly and unworthy intercession, you desire to enter the holy sanctuary and to receive the transcendent and holy wisdom of God, who bestows all noble gifts and good blessings. ఓ దయగల మా దేవా, ప్రేమగల తండ్రి, మీ మహాకృపతో మమ్మలను, ఈ లోకములో ఉన్న మానవులందరినీ మీ గొప్ప మహిమతో, శక్తితో ఆవరించండి. మీకే మా స్తుతులు, స్తోత్రాలు సకల దూతల బృందముతో స్తుతింపబడి ఆరాధించబడుతున్న సర్వశక్తిమంతుడా, సకల పునీతులు, సకల అపోస్తలుల ద్వారా మమ్మందరినీ దీవించండి, ఆశీర్వదించండి. మీ ఏకైక కుమారుని ద్వారా, మోషే ప్రవక్త ద్వారా మీరు ఇచ్చిన రాతి పలక 10 ఆజ్ఞల ప్రవక్తలు, శ్రీ సభ మొదటి అధికారి పునీత సీమోను పేతురు మరియు ఈ ప్రపంచ మానవాళికి మీరు బోధించారు. మీ అపారమైన కృపతో ఓ దయగల మా దేవా, ఈరోజు ఈ మొదటి ప్రథమ ఫలమును, కానుకను దయతో స్వీకరించండి. ఈ మీ దాసుడును, సేవకుడు పిలిచి మీ సదా సేవలో ప్రధాన యాజకత్వములో జీవిస్తూ ఒక కాపరిగా, మేపరిగా నశించిపోయే ఆత్మలను రక్షించు బరువు బాధ్యతను స్వీకరించి సుగంధ సువార్తను బోధించి మీ దైవ రాజ్యమును స్థాపించి దివ్య సంస్కారం అభిషేకముతో ఈ మీ దాసుడును అపారముగా పరిశుద్ధాత్మ వరాలతో దీవించండి. ఈ మీ దాసుడు సేవకుని ద్వారా ప్రతి ఒక్కరూ తమ పాపములు మారునుగాక, మీ పరిశుద్ధ జీవితము జీవించునుగాక, అంతరంగిక సౌందర్యమును కలిగి జీవించునుగాక. మీ సేవకుని మీ దైవరాజ్య స్థాపన నిమిత్తం మీ ద్రాక్షావళి తోటలో పనిచేయుటకు అధికారము, శక్తి, సామర్థ్యమును, కృపను దయచేయండి. మీ సేవకుడిని సుగంధ సువార్తను బోధించడం 30దంతలు, 60దంతలు, 100ంతలుగా దీవించండి. ఈ 10 ఆజ్ఞలు పాటించడం మీ అపారమైన కృపను కృమరించండి. ఓ దేవా, ఈ మీ సేవకు నుండి ప్రతి పాపమును, శాపములను, ఈ లోక వ్యామోహముల నుండి
శరీర వాంఛల నుండి కాపాడండి. మీ పరిశుద్ధతను కలిగి ఆత్మ శరీరమును శుద్ధీకరించి దృఢ విశ్వాసముతో ముందుకు సాగిపోతూ మీ గొప్ప ఆత్మాభిషేకముతో సదాకాలము అభిషేకించండి. మీ దివ్య హస్తాలతో దీవించండి. తండ్రి దేవుడు, కుమారుడు, పరిశుద్ధాత్మ దేవుడు సకల పాపములు క్షమించి దివ్యకారుణ్యమూర్తి ప్రార్థన సహాయముతో సదాకాలము ఇప్పుడు ఎప్పుడు ఎల్లప్పుడు స్తుతి, మహిమ, ఘనత, ఆరాధన, ప్రభావము చెల్లునుగాక. ఆమేన్. You must adhere to Saint Peter, the chief of the apostles, and to his companions, the other apostles, and to the 72 preachers who followed them. Likewise, you must adhere to the fiery, more Ignatius of Antioch, the noble, more Dionysius, the illustrious Pope Julius of Rome, the renowned more Athanasius, more Basilius, the great, more Gregorios of Nyssa, more Gregorios of Nazianzen, as well as the renowned more Ivanios the Golden Tongue, more Kurilos of Alexandria, and Pope Leo the Great. Likewise, with them you must adhere and be obedient to the Holy Father, the Bishop of Rome, who is the supreme pontiff and the successor and representative of the head of the apostles, the Holy Apostle Peter. In the same way, you must be obedient to the Holy Episcopal Synod of the Syro-Malankara Catholic Church and to the head and founder of this church, Morolmo Basilios Cardinal Clevis, and to me, the unworthy head of our eparchy. You must not approach anything which is not worthy of praise, including usury, cursing, and swearing, and a mind which seeks revenge, for these things are abominable in the sight of God. As the minister and guardian of the divine and holy mysteries, you should be watchful and vigilant in all that you do. You must be diligent in offering unceasing praise and supplication to Christ our God on behalf of yourself and the people whom you serve. Fast diligently and willingly, since fasting is a strong and invincible spiritual weapon. Since you are adorned with a glorious crown, be hospitable to guests as if they were your companions. Our Lord taught, "Learn from me, for I am gentle and lowly in heart, and you will find rest for your souls." So also you must depend upon and love gentleness and practice humility. If you have sanctity of life and practice vigilance over the true faith, you will be able to stand before the glorious throne of our Lord Jesus Christ with courage and joy when he comes again to reward his worshippers with glory. Know that I will be free from blame if you cause scandal or commit offenses in your ministry. May all be worthy of the grace of the Lord and for the everlasting joy of his kingdom. Together, let us offer unceasing praise and glory to our Savior, and to his holy and blessed Father, and to his life-giving Holy Spirit, at all times and forever. Amen. You must truthfully answer these questions which I put before you. Do you profess the faith of the Holy Catholic Church and accept the apostolic tradition? Yes, I profess the faith of the Holy Catholic Church and accept the Apostolic tradition.
Do you accept the fathers and teachers whom the Holy Catholic Church accepts? And do you renounce those whom the Holy Church rejects? Yes, I accept those whom the Catholic Church accepts, and I reject those whom the Catholic Church rejects. Do you promise obedience to the Supreme Pontiff, the Bishop of Rome, and to the head and father of the Syro-Malankara Catholic Church, the Catholicos Major Archbishop, and the Holy Episcopal Synod, and to me? Yes, I promise obedience. ఇప్పుడు క్రీడాభివృద్ధి అభ్యర్థి యొక్క తల్లిదండ్రులుగా ప్రియేక దేవుని నామములో క్రీస్తారు లోక వ్యాధులను ద్వేషించి దేవునికి పూర్తిగా అర్పణం చేయడం అనే అర్థం. ఈరోజు అనగా 20 నవంబర్ 2023 తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లాలో కొనజల్ల పంచాయతీలో మార్చల్ల కుటుంబంలో మార్చల్ల సురేష్ అనబడి సురేష్ అనే జ్ఞాన స్నాన పేరుతో మార్చల్ల దాసు మార్చల్ల మల్లమ్మలకు జూన్ 15వ తేదీ 1990లో ఖమ్మం మేల్దాసుకు చెందిన కనికల విచారణలో గల పునీత శశియమ్మ కథోలికా సంఘంలో జన్మించి పవిత్రాత్మచే ప్రేరేపింపబడి ఉన్నత గురుత్వ పట్టణం సెయింట్ జాన్స్ క్రిసోస్టం గుర్గాన్ వరకు మహాఘనత వహించిన థామస్ మార్ అంటోనియస్ ఓఏసి సెయింట్ జాన్స్ క్రిసోస్టం గుర్గాన్ యొక్క పీఠాధిపతుల చేతుల మీదుగా స్వీకరిస్తున్నానని నా సంపూర్ణ స్వేచ్ఛతో రావు వాగ్దానం. నేను ఏక పవిత్ర కథోలిక మరియు అపోస్తలిక సభను విశ్వసించి బోధించే అన్నిటినీ విశ్వసించి అంగీకరిస్తున్నాను మరియు పవిత్ర సంఘం తిరస్కరించి నిరాకరించే అన్నిటిని తిరస్కరించి నిరాకరించగలను. ఈ ఉన్నత గురుత్వ పట్టం స్వీకరించబోతున్న నేను ఇక నుండి పరిశుద్ధ కథోలిక సభ యొక్క పవిత్ర నియమాలను ప్రత్యేకంగా సిరో-మలంకర కథోలిక సభ నియమాలను అదనంగా సెయింట్ జాన్స్ క్రిసోస్టం గుర్గాన్ విశ్వాసం యొక్క ప్రత్యేక నియమాలను న్యాయమైన ఆచారాలను నిర్వహిస్తాను. నేను కథోలిక సభ యొక్క అత్యున్నత అధిపతి అయిన రోమన్ పోపు గారికి సిరో-మలంకర కథోలిక సభ తండ్రి అయిన మరియు అధిపతి అయిన బెసూలిస్ బేబిస్ కాథలికోస్ బాబా గారికి సెయింట్ జాన్స్ క్రిసోస్టం గుర్గాన్ విశ్వాసం పీఠాధిపతి మహాఘనత వహించిన థామస్ మార్ అంటోనియస్ ఓఏసి గారికి మరియు తర్వాత వారికి విధేయత చూపుతానని సంపూర్ణ దివ్య నియమ ప్రమాణం చేస్తున్నాను. నేను జీవితకాలం అంతా ప్రభుని రాజ్యం నిమిత్తం బ్రహ్మచర్యం పాటిస్తానని ప్రమాణం చేస్తూ వాగ్దానం చేస్తున్నాను. నేను ఈ వాగ్దాన నిర్ధారణకై శిలువ గుర్తును జతపరుస్తూ ఆ అత్యున్నత దేవుడు ఈ ప్రమాణాలు మరియు బాధ్యతలు పూర్తి చేయుటకు నాకు సహాయం చేయగలగాక. As a seal to your promise, affix the sign of the cross. Now complete the sign of the cross. My son, may this living sign of the cross
which you have made, be a witness to yourself before God. You must know that if after I, as one next to the apostles, have given witness to you before the eternal high priest, you commit any wrongdoing, I will be free from blame. Beloved son, you are called for the divine service, the service of the life-giving Savior and his mysteries, and for the right ordering of his holy sanctuary. By my weak and lowly intercession, this is entrusted to you. May God who called you, and his holy angels, and this holy sanctuary, which houses the holy mysteries, be witnesses to this. You must preserve the true faith which I preach to you with purity and the vigilance of an unblemished life, so that you and I may stand with boldness before the throne of our Lord at his second coming. Now and on the day of judgment, I will be innocent of your wrongdoings. ఇప్పుడు పితాదేవుడి అభ్యర్థుల యొక్క నెలవత్రికలు ప్రియక దేవుని నామములో ప్రకటిస్తారు. లోక విలాపములను ద్వేషించి దేవునికి పూర్తిగా అర్థం చేయడం అనేది అర్థం. ఈ సమయము క్రీడాకారులు అభ్యర్థాన్ని అతి పరిశుద్ధ స్థలానికి పరిశుద్ధ ఆత్మ అభిషేకం కోసం పిలుస్తున్నారు. యజమానుడు వచ్చినప్పుడు అని పాట పాడుతున్నారు. మనమందరం పరిశుద్ధ అభిషేకం కోసం ప్రార్థిస్తాము. The Holy Spirit calls you to be a priest in the holy